డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్స్, అవునా కదా? సౌలు తన జీవితము కొరకు వేసుకున్న ప్రణాళికలు దేవుడు తన పట్ల వేసుకున్న ప్రణాళికకు చాలా చాలా విభిన్నంగా, వ్యత్యాసంగా ఉన్నాయి. కానీ దేవుడు సౌలును దర్శించినప్పుడు సౌలు ఇంకా దేవుని చేతిలో ఒదిగిపోయాడండి. నీ ప్రణాళిక ఏంటో అది నెరవేర్చుకో ప్రభా, ఇక నా ప్రణాళికలన్నీ నేను ప్రక్కన పెడతాను. సౌలు ప్రణాళికలు అనేక మందిని బాధించటము, అనేక మందిని ద్వేషించటము, అనేక మందిని సంహరించటం. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే దేవుని ప్రతినిధిగా ఆయన వాడబడాలని, అనేక మంది రాజుల ఎదుట, అధికారుల ఎదుట దేవుని రిప్రజెంట్ చేసే ఒక సాధనంగా సౌలు వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏ ఇద్దరి పట్ల సేమ్ ప్రణాళిక ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. మనలో చాలామంది మరి ట్విన్స్ అంటే మనకు తెలుసు కదా, కొంతమంది ప్రాబబ్లీ ఇక్కడ ట్విన్స్